అనకాపల్లి జిల్లా మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో సినర్జీ 2025 కార్యక్రమం ముగిసింది. అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా విశాఖపట్నం హిందుస్థాన్ షిప్యార్డ్ జనరల్ మేనేజర్ డి శ్రీనివాసరావు, జేఎన్టీయూ జీవీ విజయనగరం డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ డాక్టర్ కె బాబులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. షిప్యార్డ్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన విద్య సమాజానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు నిరంతరం జ్ఞానాన్ని సంపాదిస్తూనే ఉండాలని, అప్పుడే లక్ష్యాలను సాధించగలరని అన్నారు. For these 2 days, our departments have organized expert talks, paper presentations, poster presentations, technical quiz, and other skill-based events, engaging both our students and participants from various institutions. In addition to these various competitions, Synergy 2025 also featured expert talks on emerging topics across different departments. In electrical engineering department, there was an expert talk on solar energy by Sri Sai Charan from Jinko Solar. Dr. Ramulu, Department of EEE NIT Varangal, has delivered a lecture on energy storage technologies for hybrid vehicles. 48 teams have participated in paper presentation and 18 teams have participated in project expo and 26 teams have participated in poster presentation from electrical engineering department. Technical quiz is also conducted in which 165 students have participated. In mechanical engineering department, 16 technical papers, 14 posters and 6 models were presented by the students. 64 students have participated in technical quiz. Dr. G. Ravikiran Shastri Garu, Department of Mechanical Engineering from NIT AP, has delivered a lecture on hydrogen for future sustainable energy systems. Sri Prakash Inturi, General Manager Dyno PTS, Visakhapatnam, has delivered an expert talk on advanced software tools in mechanical engineering. In electronics and communication engineering department, 52 papers, 15 posters and 11 working models were presented by the students. There was an expert talk on rugged boards in embedded systems by Sri Vallabhrao Garu, Managing Director of Phytech Embedded Systems, Bangalore. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశానికి యువత విలువైన ఆస్తి అంటూ దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి స్వామి వివేకానంద చాటి చెప్పారన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. పాజిటివ్గా ఉంటే మీరు అబ్దుల్ కలాం గారు అవుతారు, ఆయన ఇంజనీరే. అయ్యా నెగిటివ్గా ఉంటే ఒసామా బిన్ లాడెన్, ఆయన కూడా ఇంజనీరే. ఆయన ఏం చేశాడు? ప్రపంచంలోనే ఒక పెద్ద టెర్రరిస్ట్. ఈయన అబ్దుల్ కలాం గారు ప్రపంచంలోనే గర్వించదగ్గ ఒక మేధావి అయ్యాడు. కాబట్టి మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా ఇన్నోవేటివ్గా ఉండాలి, ఇంక్యుబేటివ్గా ఉండాలి. కాబట్టి మీకు ఈ 2 రోజులు మరి సినర్జీ ఉపయోగపడిందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మీలో ఉన్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీని పారదోలడానికి, మీలో ఉన్నటువంటి క్రియేటివ్ స్కిల్స్ని ఎంకరేజ్ చేయడానికి మీ ఈ 2 days ఈవెంట్ ఉపయోగపడిందని, మరి మీలో కొంతమంది అయినా ఈరోజు మరి జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, మరి జేఎన్టీ విజయనగరం కానీ, అలాగే మరి షిప్యార్డ్ నుంచి కానీ ఎంతోమంది వారు మేధావులు రావటం, మరి మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వటం, మీ అందరినీ కూడా బోత్ కమ్యూనికేటివ్ పరంగా కానీ, టెక్నికల్గా కానీ, జనరల్ ఓరియంటేషన్ కానీ మీ అందరికీ ఇవ్వడం జరిగింది.